Okay, so there is a key. The movie name is Kalki. So Kalki movie చూడడం జరిగిందండి. సో పక్కన చూస్తా ఉన్నాను. ప్రభాస్ ఫ్యాన్స్ చాలా డీసెంట్ గా సినిమాని చూడడం జరిగింది. ఐ లైక్ దట్. నాకు కూడా బాగా నచ్చింది. సినిమాలో ఓరా యాజ్ కామన్ గా ఒక మిస్టేక్ ఫైండ్ అవుట్ చేశాను. ప్రభాస్ గారికి కాలు ఇరుకొని పోతుంది ఒక ఫైట్ లో, కానీ ఎందుకు ఇరుకొని పోయింది అనేటువంటి తెలియదు, ఎట్లా తీశారనేటువంటి తెలియదు. ఎందుకు ఇరుకొని పోయిందంటే ఫైట్ లో ఇరికిపోయింది, కానీ ఎలా తీసారో తెలియదు. సో 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవరైనా వాడారు అని అంటే దెర్ ఇస్ ఓన్లీ నాగాశ్విన్. అండ్ ఈ డైరెక్టర్ ని ఏమంటున్నారు అంటే బాహుబలి డైరెక్టర్ అమ్మ బొగుడు అని అంటున్నారు, జూనియర్ రాజమౌళి అని అంటున్నారు. ఏమన్నా అనండి కానీ ఈ డైరెక్టర్ ని పెట్టి మనం ఒక స్టార్ వార్ తీయొచ్చు, ఒక మ్యాడ్ మ్యాక్స్ తీయొచ్చు, దాని తర్వాత ఇంకో 300 యోధులు తీయొచ్చు, 400 యోధులు కూడా తీయొచ్చు. సినిమా ఆ విధంగా ఎక్కడ కూడా సీజే వర్క్ లో తప్పు పట్టడానికి కూడా లేదు. నేను మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేద్దామని పోయినా, యాక్చువల్ గా నెగిటివ్ చూద్దామని పోయినా, నథింగ్. సో దట్ ఈస్ కాల్డ్ బాక్స్ ఆఫీస్ ప్రభూస్. ఆయన ప్రభాస్ కాదు, బాక్స్ ఆఫీస్ ప్రభూస్. సినిమా యాజ్ యూజువల్ గా 1500 CR కలెక్ట్ చేస్తుందండి. దెర్ ఇస్ నో ప్రాబ్లం, నో డౌట్. ఆ టికెట్ తీసుకుని టికెట్ చింపి ఎంట్రీ హాల్ ఇచ్చేంత వరకు అది స్లో కాదా? ఇంకా డైరెక్ట్ తీసుకొచ్చి స్క్రీన్ ని ముందర పెడతారా? ఆ మాత్రం కూడా లేకపోతే ఎట్లా అండి, నాకు అర్థం కాదు. నువ్వే చెప్పన్నా, ఇప్పుడు టికెట్ చింపేంత వరకు టైం పడుతుందా? దానికంటే లాగ్ అంటావు చెప్పు. వాట్ ఇస్ దిస్? కెమెరామ్యాన్ ఫోకస్ కరికే హటాओ इनको. నేను చూసింది ఇక్కడ కాదు, టివోలీలో చూసిన. అర్థమైందా? టివోలీ థియేటర్ ఎక్కడ ఉందో తెలుసా నీకు? 4 గంటల 50 నిమిషాల షోకి నేను తీసుకొని చూసిన సినిమా. అలా లాస్ట్ ఉంటుంది మన అర్జున్ రెడ్డియా అర్జున్ అనేటువంటిది, అది మీరే చూడండి. మొత్తం చూడడం జరిగిందమ్మా. నీకు అంత డౌట్ ఉందే, ఒక సిరం కావాలా, అర్థమైనా సిరం ఒక డ్రాప్ కావాలంటే నువ్వు ఒక టికెట్ తీసుకో, నీకు అర్థమైపోతుంది నేను చూసానా లేదా అనేటువంటిది. అరే కుక్క మొత్తుకుంటున్నా 1500 CR కలెక్ట్ చేస్తానని, మళ్ళీ ఈ సినిమా ఇట్లా పట్ట అంటావు. ఏదే నాకు అర్థం కాదు. మీరు మారారు. భూత భవిష్యత్తు వర్తమాన కాలం ఏది లేదు, ఆడ ఉన్నది ఒకటే కాలం. అర్థమైందా? స్టార్టింగ్ లింక్ తీసుకొని వచ్చిండు. సినిమా నూతన మహాభారతం మొన్న కూడా వచ్చింది. అర్థమైందా? రామాయణం, నూతన మహాభారతం. దిస్ ఇస్ మై కన్క్లూషన్, మై జడ్జ్మెంట్. నూతన మహాభారతం. అర్థమైందా? పాటలు అంటే ఇందులో మాస్ మసాలా పాటలు ఏం లేవు, ముందే చెప్తున్నా. మాస్ మసాలా పాటల కోసం పోయారు, ఇంకా సిచ్యువేషన్ తగ్గట్టు పాటలు ఉన్నాయి. అది అక్కడే చూడు, అశ్వత్థామా అక్కడే చూసుకో. అర్థమైందా? ఇక్కడ చూడకు దాని గురించి. దీపికా పదకొండే సూపర్ గా చేసింది యాక్ట్. సో వెరీ నైస్ అండి. సినిమా సూపర్, హీరో ఎంట్రీ ఇంకా సూపర్. ప్రభాస్ అయినా వేరే లెవెల్, సినిమా గురించి చెప్పుకోవాలంటే ఏమన్నా సినిమానా, మా ఫ్రెండ్ పేరు కాదు, తెలుగు ఇండస్ట్రీకి ప్రభాసే రాజు. మామూలుగా అంటే మామూలుగా లేదు. మా బావ పేరు జాఫర్. ఈ సినిమా తర్వాత 2000 కోట్ల సినిమా ఆఫర్ ప్రభాస్ అన్నకి. మామూలుగా అంటే మామూలుగా లేదు. ఎలివేషన్స్ ఆ 30 minutes తర్వాత వచ్చినా కూడా ఏమన్నా చూపించిందా మా ప్రభాస్ అన్నని. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. మామూలుగా అంటే మామూలుగా లేదన్నా. ఎంట్రీ 30 minutes తర్వాత ఉన్న వేరే లెవెల్ ఉంది. ప్రతి సీను గోప్స్ బంప్స్ అంతే. ప్రతి సీను ఎంట్రీ లాగా ఉంది. క్యారెక్టర్స్ దుమ్ము లేపేసాయి, మామూలే లేదన్నా. చాలా బ్రహ్మాండంగా ఉంది. నా విఎఫ్ఎక్స్ చూడాలా నా ఒక్కొక్కరికి. మీరు ఈ వర్తబుల్ అన్న, చాలా వర్తబుల్. ఇది ఎక్సలెంట్. కమల్ హాసన్ అరే ఆ ముసలోడి క్యారెక్టర్ చేశాడన్నా, చాలా బ్రహ్మాండంగా ఉందన్న. నిజంగా ఇది ఈ ఒక్క సినిమాతో అన్న ప్రభాస్ అన్న కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కానీ నా వర్తబుల్ అన్న. అమితాబ్ బచ్చన్ గారు అయితే పూర్తి రోజులు ఉంది. చాలా అన్న బాహుబలి ఎడబోలన్నా. నా నాగేశ్వన్ అన్న దుమ్మలు లేపేశాడన్నా. ప్రామిస్ అన్న, దుమ్మలు లేపేశాడన్నా. అన్న ఒక్కటన్నా, చాలా బ్రేక్ తర్వాత వచ్చిన కలెక్షన్స్ అన్న. ఏ కలెక్షన్స్ దీన్ని బ్రీచ్ చేయలేవన్నా. అంత బ్రహ్మాండంగా ఉంది. ప్రభాస్ అన్న ఒక రేంజ్ లో నిలిచిపోతాడు. ఎంటర్టైన్ అవుతారు సినిమా చూసిన తర్వాత. బట్ ఇంట్రడక్షన్ 10 minutes వేరే లెవెల్ అనిపిస్తుంది అన్న. తర్వాత కొంచెం స్లో అయినా కూడా మన ఇంటర్వెల్ కి 10 minutes ఆ బ్యాంగ్ ఏదైతే ఉందో వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఆ విజువల్స్ అయితే
నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇంతవరకు ఇలాంటి విజువల్స్ మనం చూడలేదు అనే ఫీల్ అయితే వస్తుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా 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 బాగుందన్న. నాకు మెయిన్ గా ఆ లాస్ట్ 30 minutes ఆ సాంగ్ గూస్ బంప్స్ అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు అలా అనిపిస్తుంది. ఇందులో చాలా గెస్ట్ రోల్స్ అయితే ఉన్నాయి. అవన్నీ జస్ట్ ఏదో ఎంటర్టైన్మెంట్ కి పెట్టారేమో అనే ఫీలింగ్ అనిపిస్తుంది థియేటర్ లో. ప్రభాస్ గారి గురించి చెప్పుకుంటే వేరే లెవెల్ అన్న. నిజంగా ఆయన అంటే సలార్ సినిమా కావచ్చు, అంతకుముందు సినిమాలు కావచ్చు, చాలా ట్రోల్స్ వచ్చాయి. ఏంట్రా ఇలా అయిపోయాడు, కొంచెం వాయిస్ కూడా సరిగా లేదు అనే వాళ్ళందరికీ గట్టి పంచ్ ఇది. ఆయన ఉన్నంత సేపు స్క్రీన్ పైన ఫుల్ ఎంజాయ్ చేస్తాం. స్క్రీన్ విజిల్ వేయాలి, అరవాలనే అంతలా అనిపించింది. బట్ ఆ ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం స్లోనెస్ తగ్గింది తప్ప ఓవరాల్ గా చాలా నాకు బాగా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన సినిమాల్లో చాలా బెటర్ మూవీ అనిపించింది. సో థియేటర్కి వెళ్ళండి, నిజంగా ఫుల్ ఎంజాయ్ చేస్తారన్న. థ్యాంక్ యూ. కానీ ఒక్కసారి సెకండ్ హాఫ్ లో మనల్ని తీసుకెళ్లి ఆ కాంప్లెక్స్ లో పడేస్తారు. ఆ కాంప్లెక్స్ లో పడేసిన తర్వాత ప్రతి ఒక్క సీను ఒక క్లైమాక్స్ లో ఉంటుంది. కమల్ హాసన్ క్యారెక్టర్ తన ఎంటైర్ ఫిలిం కెరీర్ లో ఇలాంటి పాత్రను చేయలేదు. ఇలాంటి పాత్ర నా కెరీర్ లో సూపర్ పవర్ఫుల్ పాత్ర అని సగర్వంగా చెప్పుకోవచ్చు. అంత పవర్ఫుల్ క్యారెక్టర్. అసలు విలనిజం అసలు కమల్ హాసన్ మీరు చూసింది ఇందులో 10%. కానీ మీకు సర్ప్రైజింగ్ కల్కి 2, కల్కి 3, కల్కి 4 ఉండబోతుంది. ఎందుకంటే కల్కి యూనివర్స్ అని ఒక 2 కార్డులు పెట్టాడు అందులో మనకు కమల్ హాసన్ ఒక కొత్త అవతారం ఎక్కబోతున్నాడు. అది ఇప్పుడున్న క్యారెక్టర్ కంటే 10 times పవర్ఫుల్ క్యారెక్టర్ కల్కి 2లో ఉండబోతుంది. పవర్ఫుల్ ఇండియన్ క్యారెక్టర్ లెజెండ్స్. ఇప్పుడే సుదర్శన్ లో చూసేది వచ్చాయి. ఇప్పుడు సంధ్యలో ఇంకో షో క్రేజీ. అసలు ఒక సాలార్, ఒక బాహుబలి 2, ఒక బాహుబలి 1 అన్ని మిక్స్ కొడితే ఇది ఇంకోటి. అసలు పర్ఫెక్ట్ వర్త్ ఇట్. అసలు 20 minutes మీరు ఉండరు ఇంకా థియేటర్ లో, ఎక్కడికో తీసుకెళ్లిపోతాడు. అసలు ముందు 2 సినిమాస్ తో పోలికే లేదు అసలు. ఇది ఇంకో నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు 8 o'clock మళ్ళీ షో.